హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ అనేది పూర్తి చేసుండి జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే మీకు ఒక గుడ్ న్యూస్. మనకి రీసెంట్గానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అటెండర్ కేటగిరీ పోస్టులకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. లక్కీలీ ఈ జాబ్స్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. వన్స్ జాబ్కి సెలెక్ట్ అయితే అరౌండ్ ఒక 40,000 రూపీస్ వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియరింగ్ తెలుసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్పై ఇంటర్మీడియట్తోనే అప్లై అయితే చేయడానికి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకోండి. ఒకవేళ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా లేదా ఈ నోటిఫికేషన్పై మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లోని పిన్ చేసి ఉంచుతాను. మీరు అక్కడి నుంచి నోటిఫికేషన్ ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా అప్లై చేయాలన్నా సరే ఆ లింక్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్ ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మనం తెలుసుకుంటున్నటువంటి పోస్టు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోస్ట్. ఇక మనకి నోటిఫికేషన్ దేని నుంచి రిలీజ్ అయిందంటే నోటిఫికేషన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే మనకి డెహ్రాడూన్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, మనకి ఫ్యూచర్స్లో ట్రాన్స్ఫర్స్ చేసుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇనీషియల్లీ మోస్ట్ ప్రాబబ్లీ జాబ్ లొకేషన్ మనకి డెహ్రాడూన్లోనే ఉంటుందని చెప్పేసి కన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పగలను. బట్ మనకి ఫ్యూచర్స్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా ట్రాన్స్ఫర్ లయబిలిటీ అయితే ఉంది అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇనీషియల్లీ నాకు జాబ్ లొకేషన్ పర్వాలేదు, ఫ్యూచర్లో మన సొంత స్టేట్కి వచ్చేయాలి అని అనుకుంటే మీరైతే ట్రై అయితే చేయండి. సో ప్రజెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా రేర్గా ఉన్నాయి కాబట్టి మీరు ఇటువంటి 1 or 2 స్మాల్ నోటిఫికేషన్స్ కూడా ట్రై చేస్తే జాబ్ గెట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక విషయం చెప్పాలి, ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా. అలాగే నోటిఫికేషన్లో మనకి గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినటువంటి ఒక 3 డిఫరెంట్ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. బట్ మీకు తెలిసిందే కదా, నోటిఫికేషన్లో ఎన్ని కేటగిరీ పోస్టులు ఉన్నా సరే మనకి ఏదైతే పోస్ట్ యూస్ఫుల్ అవుతుందో ఆ పోస్ట్ డీటెయిల్సే మనం తెలుసుకుంటాం. ఆ విధంగా చూస్తే ఈ 3 కేటగిరీ పోస్టులో నాకు ఒకే ఒక్క పోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ పోస్ట్ డీటెయిల్స్ని మీకు నేను షేర్ అయితే చేస్తున్నాను. బట్ ఓవరాల్లీ చూసుకుంటే నోటిఫికేషన్లో మనకి టెక్నికల్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, కుక్ అని చెప్పేసి ఇలా 3 కేటగిరీ పోస్టులు ఉన్నాయి. ఏ పోస్ట్ కూడా ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. బట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన ఈ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ డీటెయిల్స్నే మీకు షేర్ చేస్తున్నాను. సో వన్స్ ఈ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ వివరాల్లోకి వెళ్తే మెన్షన్ చేసినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ జాబ్కి సెలెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం శాలరీ పే చేస్తుంది అన్నారు. లెవెల్ 1 ప్రకారం శాలరీ అంటే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి 35,000 నుంచి 40,000 మధ్యలో శాలరీ రావడం జరుగుతుంది ఈ ల్యాబ్ అటెండెంట్ జాబ్కి సెలెక్ట్ అయితే. ఇక ఎన్ని ఖాళీలు ఉన్నాయని చూస్తే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయని మెన్షన్ చేయడంతో పాటు అందులో ఒక పోస్ట్ని ఓబీసీ కేటగిరీకి, రిమైనింగ్ 2 పోస్టులని ఎస్సీ కేటగిరీకి కేటాయించడం జరిగిందని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలను చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఈ పోస్టులు గ్రూప్ సి కేటగిరీలోకి రావడం జరుగుతాయి సెంట్రల్ గవర్నమెంట్లో అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ వివరాలను ఓవరాల్ ఇక్కడ మీరు క్లియర్లీ చూడొచ్చు. ఇక ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లోకి వచ్చేసాం. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నేను ఇక్కడ అండర్లైన్ చూసాను. ఎస్ఎస్ఎస్సి, హెచ్ఎస్సి ఆర్ 12th స్టాండర్డ్స్ ఇన్ సైన్స్ విత్ 60% ఆఫ్ మార్క్స్ మెన్షన్ అయితే చేశారు. సో దీని అర్థం మీకు నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి. మీరు వీటికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. అంటే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ల్యాబ్ అటెండెంట్ జాబ్కి ఇంటర్మీడియట్తో అప్లై చేయొచ్చు. బట్ ఇంటర్మీడియట్లో అన్ని గ్రూప్స్ వాళ్ళకి ఛాన్సెస్ లేదు. సైన్స్ బ్యాక్డ్రాప్ వాళ్ళు, ఐ మీన్ ఎంపీసీ ఆర్ బైపీసీ బ్యాక్డ్రాప్ వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు. విత్ 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఎస్సీ ఎస్టీకి రిలాక్సేషన్ ఉందని గట్ట ఏం మెన్షన్ చేయలేదు. 60% ఆఫ్ మార్క్స్ ఇంటర్మీడియట్లో ఉండాలి విత్ సైన్స్ బ్యాక్డ్రాప్ అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ వివరాలను చూడొచ్చు. ఇక ఈ జాబ్స్కి ఎప్పటి వరకు అంటే ఏ ఏజ్ ఎక్కడి వరకు అప్లై అయితే చేయొచ్చు అనే వివరాలను కూడా ఇచ్చారు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి రిజర్వ్డ్ కమ్యూనిటీస్కి. సో ఒకసారి ఆ వివరాలు చూస్తే మనం ఈ ల్యాబ్ అటెండెంట్కి అప్లై అయితే చేయాలనుకుంటే మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం 28 years వరకు అప్లై అయితే చేయొచ్చు. అయితే మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ ఉండడం వల్ల ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవడం అయితే జరుగుతుంది. సో ఆ వివరాలను కూడా మీరు క్లియర్లీ చెక్ చేయొచ్చు. ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ అయితే కంప్లీట్లీ ఆఫ్లైన్లో ఉంటుంది. అంటే అప్లికేషన్ ఫామ్ నోట్ ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి మనకి మెన్షన్ చేసినటువంటి పోస్టల్ అడ్రస్కి త్రూ పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనకి అప్లై ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఒకసారి మనం ఆ అప్లై ప్రాసెస్లో బేస్ చేసుకుని లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది
చూసుకున్నట్లయితే మనకి నవంబర్ 18th అంటే ఈ నెల 18వ తారీఖు వరకు అప్లై చేయడానికి టైం అయితే ఉంది. స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మనం అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. ఆఫ్లైన్ అని చెప్పేసి అప్లికేషన్ ఫీజుని అవాయిడ్ చేయలేదు, అప్లికేషన్ ఫీజుని కూడా ఇచ్చారు. ఆ అప్లికేషన్ ఫీజు ఏంటంటే మనకి 700 రూపీస్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఈ 700 రూపీస్ ది డైరెక్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ ఈ పేరు మీద పే చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ వివరాలన్నీ కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు లేకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. దట్టు ఒకవేళ అప్లికేషన్ ఫీజు ఉన్నా సరే జాబ్స్ కోసం డెస్పరేట్గా ప్రిపేర్ అవుతున్నా సరే ట్రై అయితే చేయండి. వై బికాజ్ అంటే ఇటువంటి స్మాల్ నోటిఫికేషన్స్కి తర్వాత జాబ్ లొకేషన్ కాస్త క్లమ్జీగా ఉంది అని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. మీరు ఈ నోటిఫికేషన్స్ కాస్త గట్టిగా ట్రై అయితే చేస్తే ఇక్కడ మీరు జాబ్ గెట్ చేసే ఛాన్సెస్ అయితే కంపేర్ టు రిమైనింగ్ జాబ్స్తో పోల్చుకుంటే వీటితో ఉంటాయి. మీరు రైల్వే జాబ్ని చూసుకున్నా సరే అక్కడ మీకు కాంపిటీషన్ 1:100 కాదు 1:1000 రేషియోలోకి వెళ్ళిపోయింది అప్లై క్యాండిడేట్స్ని ఇచ్చిన వేకెన్సీస్తో. బట్ ఇటువంటి పోస్టులకి మనకి చూసుకున్నట్లయితే కాంపిటీషన్ 1:100, 1:20 రేషియోలో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్మాల్ నోటిఫికేషన్స్ ఈ అప్లికేషన్ ఫీజు దీనికి పే చేయడం కన్నా ఏదైనా ఒక మంచి నోటిఫికేషన్ పే చేస్తే బెటర్ అని చెప్పేసి వీటిని చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. సో అందుకోసం మీరు లో కాంపిటీషన్ ఉన్న ఈ జాబ్స్ని ట్రై చేస్తే మీ కెరీర్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్లీ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయితే చేశాను. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే ఒకటి చెప్పాలి. ఆ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్తాను చూడండి. సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. రిటర్న్ ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. టోటల్లీ ఈ 2 స్టేజెస్ కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వన్స్ మనం ఈ రిటర్న్ ఎగ్జామ్ గురించి మాట్లాడితే ఈ రిటర్న్ ఎగ్జామ్లో మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 అవర్స్ టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మార్క్స్ కూడా 100 మార్క్సే, అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్కింగ్ క్యారీ అయితే చేస్తుంది. అట్ ది సేమ్ టైం 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అవుతుందన్నారు. దీన్నే 1/4 అని కూడా మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇక మనకి ఎగ్జామ్ పేపర్లో 4 టాపిక్స్ అయితే ఉంటాయి. టాపిక్ నెంబర్ 1 జనరల్ అవేర్నెస్ విత్ 25 క్వశ్చన్స్. టాపిక్ నెంబర్ 2 రీజనింగ్ ఎబిలిటీ విత్ 25 క్వశ్చన్స్. టాపిక్ నెంబర్ 3 మ్యాథమెటికల్ ఎబిలిటీ సేమ్ విత్ 25 క్వశ్చన్స్. ఫైనల్లీ టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ విత్ 25 క్వశ్చన్స్. సో ఓవరాల్లీ మనకి ఎగ్జామ్ పేపర్ని ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. వన్స్ మనం ఈ రిటర్న్ ఎగ్జామ్ టైర్ 1 ఎగ్జామ్ కంప్లీట్ చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి టైర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ టైర్ 2 ఎగ్జామ్ అనేది చూసుకుంటే కంప్యూటర్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ని చెక్ చేసే విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ల్యాబ్ మీద కొంచెం ల్యాబ్ నాలెడ్జ్ ఉంటుంది కదా, ఆ ల్యాబ్ నాలెడ్జ్ని చెక్ చేసే విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇక్కడ రిక్రూట్మెంట్లో మెయిన్ ఎంట్రన్స్ అయితే దీనికి క్లారిటీగా అయితే ఉండదు కానీ జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. బట్ 50 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఓవరాల్లీ ఈ 2 స్టేజెస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు కదా, వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది మెరిట్ వైజ్. అయితే మీకు ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది అన్న డౌట్ రావచ్చు. మీకు చెప్తాను చూడండి, ఎగ్జామ్ డెహ్రాడూన్లో ఉంటుంది. ఇనీషియల్లీ పోస్టింగ్ కూడా మనకి డెహ్రాడూన్లోనే ఉంటుంది. అక్కడ మనం ఒక 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మన ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్స్ పెట్టుకుని మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ లో కాంపిటీషన్తో ఒక మంచి జాబ్ కావాలనుకుంటే ట్రై అయితే చేయండి. ఓబీసీ వాళ్ళ అప్లికేషన్ ఫీజు ఉందని చెప్పేసి అవాయిడ్ చేసిన ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉన్నా, ఎస్సీ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. వై బికాజ్ అంటే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే వితౌట్ అప్లికేషన్ ఫీజు ఎస్సీకి అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి. సో వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై అయితే చేయండి. అంటే అప్లికేషన్ ఫీజు లేదు, స్మాల్ నోటిఫికేషన్ అని చెప్పి మిగిలిన వాళ్ళు అవాయిడ్ చేస్తారేమో అని చెప్పేసి ఆ పాయింట్ని అయితే మీకు నేను హైలైట్ అయితే చేస్తున్నాను. ఆ విషయం గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, ఓవరాల్లీ రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గ్రూప్ సి కేటగిరీ పోస్టుల రిక్రూట్మెంట్ 2025 డీటెయిల్స్ అయితే ఇవి. ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే నోటిఫికేషన్పై కామెంటేషన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఫర్ రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ అయితే చేస్తున్నందుకు.